మత్తయి 6, 9, 10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా నాయన, వాక్యపు వెలుగులో ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకొని ఉదయకాల సమయంలో ప్రభువా నాయన బలలో చేయవేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఎంతోమందికి లేని గొప్ప అవకాశం ప్రభువా, వాక్యపు వెలుగులో మమ్మల్ని పరిశీలించుకొని మా జీవితాలు సరిదిద్దుకోవడానికి అవకాశాలు దయచేస్తున్నారు. మా జీవితాల్లో ప్రభువా అందుని బట్టి, ప్రతి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా నాయన. మేము మా జీవితాలు మార్చుకోవడానికి ప్రభువా నాయన ఇష్టపడడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడానికి కృప చూపించమని ప్రభువా నాయన, గ్రహించగలిగే హృదయం దయచేయమని, లోబడే మనసు దయచేయమని, విని ప్రభువా లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని దూరపరచండి ప్రభువా. వాక్యం ప్రభువా, మీ మాటలు ప్రభువా వినిపించమని ప్రభువా నాయన, విధేయతతో ప్రభువా నాయన వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. భద్రపరచుకోవడానికి ప్రభు, అంగీకరించడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పెద్ద బ్రిడ్జిని మనం చూసాం, వంతెన చూసామనుకోండి, లేకపోతే ఆనకట్ట లాంటిదే ఏదైనా పెద్ద బ్రిడ్జ్ చూసామనుకోండి, అది చూసినప్పుడు మనకు దాని గురించి అది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఇవన్నీ అంటే మనం మామూలుగా ఎక్కడైనా సెర్చ్ చేసుకున్నాం అనుకోండి, నెట్లో కానీ గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేస్తే మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ అదే బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ బ్రిడ్జ్ కోసం పనిచేసిన ఆయన మనకు కనిపించాడు అనుకోండి. ఆ బ్రిడ్జ్ అంతా కట్టినప్పుడు ఆయన వర్కర్ లాగా పనిచేసిన ఆయన కనిపించాడు అనుకోండి, ఇంకా ఎక్కువ దాని గురించి అసలు తెలుస్తుంది. ఆయనతో ఎక్కువ మాట్లాడుతుంటే, ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు అసలైన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువ తెలుస్తుంది. గూగుల్లో వాటిల్లో చూస్తే పలానా సంవత్సరంలో కట్టారు, పలానా ఆయన దీన్ని లీడ్ చేశాడు, లేకపోతే పలానా ఇంజనీర్స్ వర్క్ చేశారు, ఇలాంటివన్నీ తెలిసే అవకాశం ఉంది. కానీ అందులో నిజంగా పనిచేసిన ఆయనతో మనం మాట్లాడితే మనకి నిజంగా లోపల ఉన్న ట్రూత్, నిజమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో ఇది మనం ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం, దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్లోనే క్రైస్తవ జీవితం ఆధారపడాలి. అంటే ఆత్మీయ ఎదుగుదల అనేది దేవునితో మనం ఎంత సంబంధం పెరుగుతుంది, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఎలాగున్నది అన్నదే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. చాలామంది మర్చిపోయేది, దేవుని సేవకులు, విశ్వాసులు వీళ్ళతో సహా అందరూ మర్చిపోయేది ఏంటంటే ఇదే. సైతాన్ ఏం చేస్తాడు, ఏదో కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తాడు, లేకపోతే రకరకాల ప్రోగ్రామ్స్ చేసేటట్లు చేస్తాడు. అది చేసి మనం సంతృప్తి చెందినట్లు అయిపోతాము. అంటే ఎలాగా, మనం మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటాం. చర్చికి వెళ్ళి, లేకపోతే బైబిల్ స్టడీకి వెళ్ళి, లేకపోతే వాక్యం టైం ఉన్నప్పుడు చదువుకొని, ఇలాంటివన్నిటి వలన మంచివేవి కాదంటలేదు. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే అసలు దేవునితో సంబంధం ఉండాలి వ్యక్తిగతంగా. చాలామంది మోసపోయేది ఇదే. చాలామంది మోసంలో ఈజీగా నెట్టేసేది సైతాను, లేకపోతే లోకము, మన సెల్ఫిష్ నేచరు, లేకపోతే శరీరానుసారమైన జీవితం, ఇదంతా కూడా దేవునికి దూరం చేయడానికే చూస్తూ ఉంటారు. ఈ లోకం కూడా ప్లెజర్స్,
టెంపరీ ప్లెజర్స్, ఇవన్నీ కూడా దేవునికి వ్యక్తిగత సంబంధం పాడు చేయడానికి చూస్తుంది. ఎందుకంటే మనం ఎన్నెన్నో పనులు చేసుకోవాలి. చూడండి, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఎన్ని పనులు చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, అన్నిట్లో 10వ వంతు తీసిచ్చేవాళ్ళు, ఎంత నియమనిష్టలతో ఉండేవాళ్ళు, ఇవన్నీ పండగలు ఆచరించేవాళ్ళు. ఎంత ఇదంటే యేసుప్రభు వారిని సిలువేసేటప్పుడు వాళ్ళు కోర్టు లోపలికి మేము రాము, ఇది ఇప్పుడు పస్కా పండుగ ఉందని చెప్పారు. అంత అంత ఇది సర్కాస్టిక్గా కనిపిస్తారనమాట. వాళ్ళని చూస్తే వీళ్ళు చేసే పనేమో నీతిమంతుడిని, ఏ పాపం చేయని ఆయన్ని, వాళ్ళకి ఏ అపకారం చేయని ఆయన్ని తీసుకెళ్ళి ఊరేయడానికి మటుకు ఓకే, ఆయన్ని సిలువేసేయడానికి మటుకు ఓకే, కానీ లోపలికి మేము రామంటున్నాం. మేము అపవిత్రమైపోతాము లోపలికి వస్తే, పస్కా పండుగ టైం ఇది, మేము లోపలికి రాకూడదు. అలాగ మోసం చేసేస్తాడు సైతాన్ని. ఎంత మోసం చేస్తాడంటే అంత మోసం. మన శరీరం కూడా ఆ మోసానికే తలొగ్గేస్తుంది. మోసపోవడానికే ఇష్టపడతారు మనుషులు చాలామంది. నిజమైన జీవితం దొరకట్లేదు, నిజమైన ఆత్మ ఫలం దొరకట్లేదు, ఉన్నతమైన జీవితాలు కోల్పోతున్నారు జనం. ఎంత భయంకరమైన అంత్య దినాల్లో ఉన్నాం మనం, చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకనే చూడండి, చాలా భయంకరంగా క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళే, లేకపోతే విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళే, బోధకులని చెప్పుకుంటున్న వాళ్ళే సరిగ్గా లేని పరిస్థితులు. అంటే ఆ వాళ్ళే మోసపోతే మనం ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూడండి, ఇటువంటి జీవితం అన్నది మనకి దేవుణ్ణి అర్థం చేసుకోవడం అన్నది ఇంటిమేట్ రిలేషన్ అన్నది ఒకటి ఉంది. యేసు ప్రభువారిని బట్టి, యేసు ప్రభువారి ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేవడం బట్టి మనము ఈ నూతన నిబంధన కాలంలో, దేవుడు మనతో చేసుకున్న నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాం కదా. దేవుడు ఇంతకుముందు నిబంధనలు చేసుకున్నాడు చాలామందితో, హిస్టరీలో, చరిత్రలో అనేక మందితో, అబ్రహాముతో, అలాగే దావీదుతో, ఇలాగ నిబంధనలు చేసుకున్నాడు దేవుడు. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనందరితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనందరితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన కాలంలో మనం ఉన్నాం. దీన్ని యేసు ప్రభు వారు చిందించిన రక్తాన్ని బట్టి మనకి అనేకమైన ఆధిక్యతలు వచ్చాయి. మనం అది తెలుసుకోనివ్వకుండా సైతాన్ని చేసేస్తాడు. సైతాన్ని ఏం చేస్తాడంటే ఈ ప్రివిలేజెస్ అన్నీ మనకు తెలియకుండా చేసేస్తాడు. నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ఉపవాసం ఉండు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి, ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి, అలా చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటాడు. అది కాదు, అది అనవసరం. అవన్నీ సెకండరీ. దేవుని చిత్తంలో మన దేవుడు వెళ్ళమంటే లేకపోతే చేయమంటే అది ఉంటుంది, కానీ అసలు రిలేషన్షిప్ లేకుండా అయిపోతుంది. అందుకని ఈ ప్రార్థనలో చూడండి, మాదిరి ప్రార్థనలో యేసు ప్రభు వారు వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలని చెప్పాడంటే, మొట్టమొదటి పరలోకమందున్న మా తండ్రి. ఇంతకుముందు యెహోవా దేవా, ప్రభువా, లేకపోతే రకరకాలుగా ప్రార్థన చేసేవాళ్ళు పాత నిబంధన కాలం. కానీ ఈ నూతన నిబంధన బట్టి, యేసు ప్రభువాన్ని బట్టి డైరెక్ట్గా తండ్రి అని, ఫాదర్, అబ్బా అని పిలవచ్చు. డైరెక్ట్గా నాన్న అని పిలిచేయచ్చు అనమాట. డాడీ అంటారు కదా ఇంగ్లీష్లో అయితే, అలాగా క్లియర్గా నాన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, అంత సింపుల్ అయిపోయింది యేసు ప్రభు వారిని బట్టి. ఆ రిలేషన్షిప్, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. రోజు మనం మాట్లాడేచ్చే ఫాదర్ లాగా, నాకు ఇది లేదు, ఇది కనిపించట్లేదు, లేకపోతే అది లేదు, ఇది లేదు, సింపుల్ అన్నీ ప్రతి దానికి దేవుని మీద ఆధారపడిపోవడం. ఒక భక్తుడు ఏం చెప్పారంటే, ఆయన ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చిన తర్వాత బ్యాగ్ అయ్యి ఎత్తుక్కుంటే, బ్యాగ్ అయ్యి చూస్తూ ఉంటే సడన్ గుర్తొచ్చింది, ఫ్లైట్లో ఆయన క్యాప్ మర్చిపోతే ఆయన క్యాప్ అదేం ఇదేం కాదు, పెద్ద వాల్యూ కాదు, డబ్బులు కూడా కాదు, ఇంకో క్యాప్ కొనుక్కోవచ్చు. కానీ అది ప్రార్థన చేసుకున్నాడు, మర్చిపోయినా ఏంటి, ఒకళ్ళని దొరికేటట్లు చేయని బ్యాగ్ అంతా ఎత్తికాడు. బ్యాగ్లో దొరకలేదు, నిజంగానే మర్చిపోయాడు ఫ్లైట్లో. సరే అప్పుడు మళ్ళీ ప్రార్థన, ఒకవేళ చిత్తమైతే నాకు ఆ క్యాప్ వచ్చేటట్లు చేయని ప్రార్థన చేసుకున్నాడు. నిజంగానే వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు క్యాప్ ఇంటికి పంపించారంట.
మీరు మర్చిపోయారు ఎయిర్లైన్స్లో. నార్మల్గా జరగదు అది. చూసారా? అంటే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మన జీవితంలో ఇంట్రెస్ట్గా ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో మనతో మాట్లాడడానికి, మనతో ప్రతి విషయం మనం ఆయనకి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే చూడండి, మా అనుదిన ఆహారం దయచేయమని కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రతిదీ కూడా దేవునికి చెప్పు. అలాగే స్లోగా డెవలప్ అవుతుంది మనకి. ఆయనతో మాట్లాడి ఆయనకి లోబడమని, ఇది నీ చిత్తమా కాదా, ఇది చెయ్యొచ్చా లేదా, ఇలాగ స్లోగా మనం డెవలప్ చేసుకోవాలి ఆయనతో రిలేషన్షిప్. ఇది చదవాలా వద్దా, లేకపోతే ఈ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, ప్రతిదీ ఎవ్రీథింగ్ దేవుణ్ణి అడగాల. సైతాన్ ఏం చేస్తాడు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, లేకపోతే ఇక్కడికి వెళ్ళి అక్కడికి పరిగెత్తా అంటారు. అసలు ఇక్కడ ఉంది, దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరినో వెళ్ళి ప్రార్థన చేయమని, అఫ్కోర్స్ భక్తుల ప్రార్థనలు అడగడం తప్పులేదు, వాళ్ళని ప్రార్థన చేయమండం లేకపోతే ఇలా చేయమండం తప్పులేదు. కానీ మనం చేయకుండా వాళ్ళ ప్రార్థనల మీద ఆధారపడడం కాదు. మనతో ప్రార్థన ఉన్నది ఎందుకు, మనతో రిలేషన్షిప్ దేవుడు డెవలప్ చేయడానికి. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మన మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా? విగ్రహారాధనలో అటువంటి దొరకదు. ఎటువంటి గొప్ప ప్రివిలేజ్ పాత నిబంధన కాలంలో కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే చనిపోతారు, అవ్వదు. యేసు ప్రభువాన్ని బట్టి మనం డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుల్లాగా ప్రార్థన చేసేయచ్చు. ఎంత గొప్ప అదృష్టం చూడండి. చాలామంది మిస్ అయిపోతున్నది ఇదే. దేవునితో గడపండి, గంటలు గడపండి, వాక్యం చదువుకోండి, ఎంజాయ్ చేయండి దేవుని జీవితాన్ని. మిగతా టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా. చూడండి, ఇక్కడ చూస్తే ఒకటి చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. మనకి ఇది ప్రాడిగల్ సన్ గురించి తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడి గురించి. అది 15వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండరు. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టింది. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడి, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాంటలకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఈ ఇన్సిడెంట్లో ముఖ్యంగా ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే, నా తండ్రి దగ్గర చాలామంది సర్వెంట్స్ ఉన్నారు అని గుర్తొచ్చింది. నేను ఎవరిని, అసలు ఇక్కడ ఏంటి పందులు పొట్టి తినడం ఏంటి, అప్పుడు బుద్ధి వచ్చింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినా సరే తండ్రి రెడీగా ఉన్నాడు. మనం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే ఆ పందుల జీవితం, ఆ పొట్టు, లేకపోతే అటువంటి భయంకరమైన లోకానుసారమైన జీవితం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని హత్తుకుంటాడు. ఇది దేవుని ప్రేమ. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని హత్తుకుంటాడు. మనం కానీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే, పందుల జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే, అఫ్కోర్స్ స్పెండ్ థ్రిఫ్ట్ అయిపోయి భయంకరంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు.
అతను రాజు కాబట్టి చాలా ధనం ఇచ్చుంటాడు కదా. సగం ఇద్దరు కొడుకులే అంటే రాజుకి ఎంత ఇస్తుంటుంది, అందులో సగం ఇచ్చేస్తే ఎన్నో సంవత్సరాలు లేకపోతే చాలా కాలం ఖర్చు పెట్టుకొని ఉంటాడు, స్నేహితులతో ఎంజాయ్ చేసి ఉంటాడు. అటువంటి భయంకరమైన పాపంలోకి నెట్టబడినా సరే తండ్రి మళ్ళీ విడిచిపెట్టుకున్నాడు కాబట్టి ఆహ్వానిస్తుంది. మనం కూడా ఈ లోకానుసారమైన జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టుకుంటే తండ్రి యొక్క ప్రేమ మన సొంత ఫాదర్ లాగా మనకు అయిపోతాడు. మన సొంత ఫాదర్ కన్నా ఇంకెక్కువ 1000 కోట్ల రెట్లు ఎక్కువ అయిన. లోకానుసారమైన ఫాదర్లు, మదర్లు అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు పాపాత్ములే, వాళ్ళకే మంచి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు ఇందులో నుంచి తప్ప. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి? దేవునితో సరిగ్గా ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితం దేవునితో సరిగ్గా చూసుకోవాలి, దీన్ని ప్రేమించాలి. అత్యున్నతమైనటువంటి గొప్ప జీవితం విడిచిపెట్టుకోకపోతే పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది మనకి ఎవరికీ తెలియదు. కానీ విడిచిపెట్టుకున్న వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఎవరైతే లోకానుసారమైన జీవితం విడిచిపెట్టుకున్నారో అటువంటి వాళ్ళకి పరలోక సంబంధమైన జీవితం ప్రత్యక్షపరిచాడు. యోహాను లాంటి వాళ్ళకి, అటువంటి పౌలు భక్తుని లాంటి వాళ్ళకి, శిష్యులకి దేవుడు పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందన్నది చూపించేశాడు. ఈ లోకంలో ఉంటున్నప్పుడే వాళ్ళు దేవుని కోసం శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. శిక్ష అనుభవిస్తుంటే పరలోకంలో కనిపించింది యోహాను భక్తుడికి. ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు ఆ పద్మాస్ ద్వీపంలో, కానీ ఆయన హృదయంలో సంతోషం మట్టుకు ఎవరు దొంగిలించలేదు. దేవదూతలు కనిపిస్తున్నారు, పరలోక రాజ్యం కనిపిస్తుంది, సింహాసనం కనిపిస్తున్నాడు, యేసు ప్రభు వారు కనిపిస్తున్నాడు, గొర్రెపిల్ల. ఇవన్నీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఆయనకు ఆందోళన అయిపోయింది కదా. 1వ శతాబ్దంలోనే క్రిస్టియానిటీ డిక్లైన్ అయిపోతాం. ముందు భయంకరంగా అందరు నమ్ముకున్నారు, చాలామంది నమ్ముకున్న తర్వాత తప్పుడు బోధలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే 1వ శతాబ్దంలోనే ఆ సంఘాలే ఉన్న ఆ 7 సంఘాలు మనకు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో, సరిగ్గా లేకుండా అయిపోయాయి. నేను బ్రతికున్న కాలంలోనే ఇలాగ పతనం అయిపోతా ఉంటే ఫ్యూచర్ క్రిస్టియన్ పరిస్థితి ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఫ్యూచర్ ఏంటి అని వరి అయిపోతున్న టైంలో ఆయనకి దేవుడు ప్రత్యక్షత చూపించాడు. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, దేవుడి సంఘాన్ని కడుతున్నాడు. మనం తప్పుడు బోధకులను చూసి, తప్పుడు బోధలకి లొంగిపోయే వాళ్ళని చూసి, లేకపోతే అసలు క్రైస్తవ్యానికి సంబంధం లేని చాలామంది భక్తులని చెప్పుకుంటున్న వాళ్ళని చూసి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం. దేవుని రాజ్యం, దేవుని యొక్క ఆలయం కట్టబడుతుంది, ఆత్మీయమైన దేవుని ఆలయాలు కట్టబడుతున్నాయి. ఒక్కొక్క వ్యక్తి దేవునితో రిలేషన్షిప్ పెంచుకుంటున్నారు. వాళ్ళు మనకు సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మట్టుకు వాళ్ళని కడుతున్నాడు. అనేక మంది లోబడుతున్నారు, దేవుని సంఘం కట్టబడుతుంది. మనం ఆ సార్వత్రిక సంఘంలో ఉండాలంటే దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి. దేవుణ్ణి సొంత ఫాదర్ లాగా ప్రతిదీ అడగాల. సొంత ఫాదర్ లాగా మన ఫాదర్తో ఎలాగ ఉంటామో అంతకన్నా ఎక్కువగా ఫ్రెండ్ లాగా, ఫాదర్ లాగా అయిపోయాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! కేవలం యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం వల్ల దొరికిన ఆధిక్యత. ఇది దొరకకుండా చేసేస్తున్నాడు ఇప్పుడు సైతాన్ని, మోసం చేసేస్తున్నాడు. నువ్వేం ప్రార్థన చేయకు, నేను చేస్తారా? నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? నేను ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, ఆయన చేస్తాడు, రండి. మీరు చేయలేదు, అద్భుతాలు జరిగిపోతాయి ఇక్కడ. నువ్వు రిలేషన్షిప్ పెంచుకోకు, నువ్వు మామూలుగా ఉండు. నువ్వు ఇక్కడికి రా, కానుకెయ్యి, పెళ్ళి అయిపోద్ది, కానుకెయ్యి, లేకపోతే ఇంకోటి అయిపోతుంది.
ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, రకరకాల మోసాల్లో ఇది అంత్య దినాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు, చూడండి 138వ పేజీ 15వ వచనం, 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూసారా, ఇంతకు ముందులాగా భయపడాల్సిన అవసరమే. మనం దాసులం కాదు, మనం దాసులం కాదు. పాపం చేసేవాళ్ళు దాసులు, పాపానికి దాసులు, పాపానికి బానిసలు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చేతులు పోయి ఇలాగ అయిపోయి జబ్బులు వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అలాగ అయిపోయింది పరిస్థితి. అంటే ఏంటి? బానిసలు అయిపోయి, ఎడిక్షన్. అలాంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది. దేవుని దగ్గర దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు మనల్ని అందరినీ, కుమారులుగా కుమార్తెలుగా దేవుడు అడాప్ట్ చేసేసుకున్నాడు. మనం కుమార్తెలు కాబట్టి డైరెక్ట్గా దేవుని ఆస్తంత మందే. దేవుడు విల్లు రాసేసాడు, కానీ ఆ విల్లు దాచేసాడు సైతాన్ని. దొరకకుండా మనకి ఆ విల్లు దొరకకుండా, ఆ ఆస్తి అంతా దొరకకుండా చేసేస్తున్నాడు. ఈ లోకం వైపు చూసి, పేరు వైపు చూసి, ఈ లోకాశలు, శరీరాశల వైపు, లోకపు విచారాల వైపు, ఐహిక విచారాల్లో చిక్కుకొని పోతే ఆ విల్లు అన్నది మనకు కనబడదు. ఎక్కడుంది విల్లు? ఏది? కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, మనకి మూసేసి ఉంటాడు సైతాన్ని. కాబట్టి మన స్వాస్థ్యం, దేవుడు మన తండ్రి, పరలోక రాజ్యం మన స్వాస్థ్యం. యేసుప్రభు వారు చెప్పారు కదా, నేను పరలోకం వెళ్తున్నాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తాను. అది కావాలా? ఇక్కడ స్థలాలు కావాలా? ఆలోచించుకోండి. మనం ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఆలోచించుకోండి. అది నిజమే. అక్కడ మోసం జరుగుతుంది, భయంకరమైన మోసం జరుగుతుంది. ఆ మోసంలో పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది మనుషులకి. మనిషి జీవితమే అలాగ ఉంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటాం, కానీ లాస్ట్కి ఇది కోల్పోతాం. లాస్ట్కి నిత్యజీవం కోల్పోతాం, పరలోక రాజ్యం కోల్పోతాం. ఇంకెందుకు ఇంత సంపాదించుకొని, ఇంత చేసుకొని? చాలా కష్టం. క్రైస్తవ జీవితం అనేది అర్థం కాక అనేక మంది మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, మీకు ఒక మాట చదువుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని. పిలాతు దగ్గర యేసు ప్రభు వారిని విచారిస్తాను కోర్టులో. ఇందాక నేను చెప్పింది దీనికి, ఈ కోర్టులోకి యూదులు మేము రామన్నారు, మరణశిక్ష వేసేయమని బయట నుంచి అరుస్తున్నారు. శిక్ష కూడా వాళ్ళే డిసైడ్ చేసేసారు. పిలాతు చేతిలో ఏం లేదు. పిలాతు భయపడిపోతున్నాడు, అధికారం పోతుందని. అందుకనే పిలాతు తన చేతిలో అధికారం ఉన్న నిర్ణయం తీసుకోలేదు. యేసు ప్రభువుని విడుదల చేయడానికి ఆ పిలాతుకు అధికారం ఉంది. ప్రజలకి, యూదులకి భయపడిపోయి, యాజకులకి, ప్రధాన యాజకులకి వాళ్ళకి భయపడిపోయి
నా అధికారం పోతుందేమో, కైసర్తో ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఏం చేశాడు, సిలువ మరణానికి యేసుప్రభువాన్ని అప్పగించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి, కొన్ని రోజులకి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇలా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. చూసారా సైతాన్ ఎట్లా మోసం చేస్తాడు, సైతాన్ని ఎట్లా మోసం చేస్తాడు చూసారా. భయంకరమైంది క్రైస్తవ జీవితంలో మనం ట్రూత్ వైపు స్టాండ్ తీసుకోకపోతే మనం మోసపోతాం, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఒక భక్తుడిని, ఒక ఆయన మీద అన్యాయంగా కేసేసి కోర్టుకు పిలిచారంటే, ఆయన కోర్టులో వెళ్ళాడండి. ధైర్యంగా కోర్టులో నిల్చొని ఆయన అనుకుంటున్నాడంట, నన్ను ఎవరూ టచ్ చేయలేరు, దేవుడు అధికారం ఇస్తేనే మీకు ఈ అధికారం వచ్చింది, కాబట్టి మీ దేవుని అలౌ చేస్తేనే మీరు ఏమన్నా చేయగలరు, కానీ లేకపోతే మీరు ఎవరు నన్ను ముట్టుకోను. యేసుప్రభు వారు చెప్పిన మాటే ఆయన గుర్తొచ్చింది. అంటే మనం కూడా ఇలాగ ధైర్యంగా దేవుని దగ్గర అనొచ్చు, తండ్రి దగ్గర. యేసుప్రభు వారు తండ్రి అధికారం ఇస్తే నీకు వచ్చింది, నువ్వేం గొప్ప అయిపోకు, నీకు అధికారం ఉందని ఆయన ధైర్యంగా చెప్తాడు యేసుప్రభు వారు. పిల్లాతికి ఒకవైపు భయం వేస్తుంది, ఈయన ఏదో దేవునికి సంబంధించిన ఆయనే అని అర్థమైపోతుంది. చాలా భయపడిపోతున్నాడు, నాకేం పాపం అంటుకుంటుందో అని అర్థమైపోతుంది. కానీ నిర్ణయం తీసుకోవట్లేదు, ప్రజలకు భయపడిపోతున్నాడు. మనం కూడా దేవుని వైపు స్టాండ్ తీసుకోవాలి. లోకం, సైతాను మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని చాలా ప్రలోభ పెట్టేస్తాడు. ఇలా చేస్తే చిన్న లంచం ఇచ్చామంటే నీ జీవితం సక్సెస్ అయిపోతుంది, లేకపోతే ఇలాంటివన్నీ మోసాల్లో మనం నెట్టేస్తాం. మనం కానీ సత్యం వైపు స్టాండ్ తీసుకుంటే దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, లేకపోతే మన దేవుని చిత్తం మన జీవితాల్లో జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యేసుప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారని, ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తున్నారని మనకు తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదా. ఆ తర్వాత జకర్యాలో ఏమనుందంటే, దేవుడు మనల్ని తన కను పాపలాగా చూసుకుంటాడు. అంటే అలాగ మనం ఎవరు ఏదన్నా ఇలాగ వచ్చిందనుకోండి కంటి దగ్గరికి, టక్కన మూసేస్తాం, తోసేస్తాం, చేస్తాం. అలాగా అంతగా మనల్ని దేవుడు చూసుకునే దేవుడు. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం, బలలో పాల్గొందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 చదివి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో నా కూడా చెరలోనికి మరణానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడిపోయేదని నీతో చెప్పుచున్నాను అని. అంటే ఏంటి, సైతాను జల్లించేయడానికి, పేతురుని జల్లించేయడానికి అడుగుతున్నాడు, పెర్మిషన్ అడుగుతున్నాడు తండ్రిని. అది యేసుప్రభు వారికి తెలుసు. అందుకే యేసుప్రభు వారు పేతురు గురించి ప్రార్థన చేశారు. ఏమని? జల్లించొద్దు అని ప్రార్థన చేయాలి, ఆ శ్రమలు గుండా వెళ్ళొద్దు, లేకపోతే ఆ భయం అవన్నీ తీసేయమని ప్రార్థన చేయలేదు. ఏం ప్రార్థన చేశాడంటే, ఫెయిత్, విశ్వాసంలో నుంచి పడిపోకుండా, ఆ భయం వచ్చినా సరే, ఏం వచ్చినా సరే, నువ్వు నమ్మికలో నుంచి పడిపోకూడదని నీకోసం ప్రార్థన చేశాను పేతురు అని చెప్పి. పేతురు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంది? తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది. మరణమైనా నేను వచ్చేస్తానని చెప్తున్నాను. నిజంగా మరణమైన వెళ్తాడా? చిన్న పిల్ల దగ్గర భయపడిపోయాడు, 3 సార్లు బొంకేశాడు. అంటే
మన మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, దేవుని మీద ఆధారపడాలి. అందుకే యేసు ప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మనం ఆయన చిత్తంలో ఉందాం, ఆయన కృపని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీతో ప్రభువానైనా వ్యక్తిగతమైనటువంటి సంబంధంలో మేము దినదినం ఎదగడానికి సహాయం దయచేయమని, వాక్యాన్ని భద్రపరచమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తులను మా జీవితాల్లో దూరపరచమని ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మా ఆత్మీయ జీవితాలు ఎదగడానికి సహాయం దయచేయమని, వారమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.